ఎజ్రా గ్రంథము ఎజ్రా 9వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకొని చిన్న ప్రార్థన చేసుకుందామండి. ఎజ్రా 9వ అధ్యాయము 5-6 వచనాలు. సాయంత్రపు అర్పణ వేళను శ్రమ తీరగా నేను లేచి నా వస్త్రముపై దుప్పటిని చింపుకొని మోకాళ్ళ మీద పడి నా దేవుడైన యెహోవా తట్టు చేతులెత్తి, నా దేవా నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి విన్నుడనై ఉన్నాను. మా దోషములు మా తలలకు పైగా హెచ్చియున్నవి, మా అపరాధము ఆకాశమంతా ఎత్తుగా పెరిగియున్నది. అదేవిధంగా 10వ అధ్యాయము 1వ వచనము. ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరము ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసెను. ఈ వాక్యాన్ని బట్టి దేవుడు మనతో మాట్లాడలాగిన చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, కృపా కనికరం కలిగినటువంటి మా గొప్ప దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి, మీరు ఇచ్చినటువంటి యొక్క శ్రేష్టమైనటువంటి విలువైన సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతించి గనపరుస్తూ ఉంటున్నాను. దేవా, ఈ సమయంలో తండ్రి, మరి ఇక నిలబడినటువంటి దాన్ని, అల్పురాల్ని, అయోగ్యురాల్ని ప్రభా, జ్ఞానం లేనటువంటి దాని ప్రభా, మరి ఎందుకు పనికిరానటువంటి దాన్ని తండ్రి నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ యొక్క శిలోచారణ నన్ను మరుగుపరచమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. నా నోట మీ మాట నుంచమని వేడుకుంటున్నాను దేవా. మీ యొక్క తలంపులను నాకు అనుగ్రహిస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాయన. మీ మీద ఆధారపడుతూ మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు అత్యున్నతమైనటువంటి నామంలో స్తుతించి విశ్వాసంతో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మరి ఇక్కడ ఎజ్రా చేసినటువంటి ప్రార్థన గురించి మనము తెలుసుకుందామండి. మరి ఎజ్రా మరి ఏ విధంగా అంటే, మరి తను ఆ యొక్క 5వ వచనము 6వ వచనంలో చూస్తున్నట్లయితే, 6వ వచనంలో మరి సాయంత్రపు అర్పణ వేళ శ్రమ తీరగా నేను లేచి నా వస్త్రపుపై దుప్పటిని చింపుకొని మోకాళ్ళ మీద పడి నా దేవుడైన యెహోవా తట్టు మరి చేతులెత్తి, నా దేవా నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి విన్నుడనై ఉన్నాను. మరి ఇశ్రాయేలీలు ఒక ప్రత్యేకమైనటువంటి జాతిగా, మరి పవిత్రమైనటువంటి ప్రజగా ఉండాలని దేవుని యొక్క మరి ఉద్దేశము. మరి దేవుడు అందు నిమిత్తమే మరి ఇజ్రాయేలు ప్రజలను ఎంతగానో పిలిచాడు. మరి అయితే యెరూషలేములో ఉన్నటువంటి మరి యూదులందరూ కూడా చెడిపోయి మరి అన్య స్త్రీలను వివాహం చేసుకొని వారితో ఎంతగానో సాంగత్యం చేస్తూ లోకంలో కలిసిపోయి ఉన్నారు. మరి ఈ విషయము ఎజ్రా తెలుసుకున్నప్పుడు అతడు ఏం చేస్తున్నాడంటే, మరి తన యొక్క వస్త్రాన్ని దుప్పటిని మరి ఎంతగానో చింపివేసుకొని తన యొక్క తల వెంట్రుకలు తన యొక్క గడ్డాన్ని ఎంతగానో పెరికి వేసుకొని దుఃఖంతో ఏడుస్తూ మరి ప్రార్థిస్తున్నట్లుగా మనం ఈ యొక్క వాక్య లేఖనంలో మనము చూడవచ్చండి. మరి ఎంతగానో మరి తన యొక్క వస్త్రాన్ని తన యొక్క దుప్పటిని చింపుకొని తన యొక్క తల వెంట్రుకలు తన యొక్క గడ్డాన్ని పెరికి వేసుకొని దుఃఖంతో ఏడుస్తూ మరి దేవుని సన్నిధిలో వారి నిమిత్తమై మరి ఎంతగానో ప్రార్థిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. మరి ఎజ్రా ఎట్లాంటి, మరి తనేమైనా పాపం చేశాడా అంటే తను ఏమాత్రం కూడా ఏ పాపం చేయలేదు. తను పాపం చేయకపోయినప్పటికీ కూడా మరి పాపం చేసినటువంటి వారిలో తాను కూడా ఒకటిగా భావించుకొని మరి ఎంతగానో మరి వారి యొక్క పాపములను ఒప్పుకుంటూ మరి ఇతరుల కొరకు, ఇజ్రాయేల్ ప్రజల కొరకు ఎంతగానో విజ్ఞాపనములు చేస్తున్నటువంటి వాడుగా ఎజ్రా ఉన్నాడనమాట. మరి ఆయన చేసినటువంటి ప్రార్థన ఫలితంగా మరి దేవుడు వారి హృదయంలో ఎంతో గొప్ప మార్పును ఎంతగానో కలుగజేయడం అనేది జరిగింది. ఈ 10వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే, మరి ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగ పడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసిండు. మరి ఆ విధంగా ఇజ్రాయేల్ ప్రజల యొక్క పాపమును ఒప్పుకొని ఏడుస్తూ ఎంతగానో వారిలో నేనొక్కడిని అనుకొని భావించి ఆ విధంగా తను ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజల యొక్క హృదయాల్లో గొప్ప మార్పు అనేది రావడం అనేది జరిగిందనమాట. ఆ యొక్క 10వ అధ్యాయము 2-3 వచనాలలో చూసినట్లయితే, మరి మేము దేశమందుండు అన్యజనులలోని స్త్రీలను పెళ్లి చేసుకొని మా దేవుని దృష్టికి పాపము చేసితిమి. అయితే ఈ విషయంలో ఇశ్రాయేలీయులు తమ నడబడి దిద్దుకొందురని నిరీక్షణ కద్దు.
కాబట్టి ఈ పని ధర్మశాస్త్రానుసారంగా జరుగునట్లు ఏలిన వాడవైన నీ యోచనను బట్టి దైవాజ్ఞకు భయపడు వారి యోచనను బట్టి ఈ భార్యలను వారికి పుట్టిన వారిని వెలివేయించమని వేయించేదమని మనము దేవునితో నిబంధన చేసుకొనిదము. మరి ఆ విధంగా ఇజ్రాయేలు ప్రజలు మరి ఎంతగానో దేవునితో ఒక నిబంధన చేసుకున్నటువంటి వారుగా ఉంటున్నారన్నమాట. వారిలో దేవుడు మరి ఎజ్రా చేసినటువంటి ప్రార్థన బట్టి దేవుడు వారి హృదయాల్లో గొప్ప మార్పును తీసుకురావడం అనేది జరిగింది. మరి ఈ విధంగా కేవలం మనం కూడా మన కుటుంబాలు, మన సంఘాలు మరి నిజంగా ఇవన్నీ కూడా మరి అభివృద్ధి చెందాలంటే, మరి మార్పు రావాలంటే మరి మనం ఏం చేయాలంటే ఇతరుల కొరకు మనం ఎంతగానో మరి ఎలుగెత్తి ప్రార్థన చేసేటటువంటి వారంగా ఉండాలి. మరి ఒక శాశ్వతమైనటువంటి వీలైతే మరి ఎంతగానో దేవునితో ఒక నిబంధన చేసుకుంటున్నటువంటి వారుగా ఉన్నారు. ఆ యొక్క ఎజ్రా చేసినటువంటి ప్రార్థన ఫలితంగా వారి హృదయాల్లో ఎంతగానో మార్పు అనేది వచ్చిందనమాట. కాబట్టి మనం కూడా ఎజ్రా వలె మరి మనం కూడా మరి ప్రార్థన చేసేటటువంటి వారంగా ఉండాలి. ఒక చిన్న అగ్గిపుల్ల ఏం చేస్తుందంటే మరొక పెద్ద మరి అడవిని కూడా తగిలిపెట్టడానికి ఎంతగానో ఉపయోగపడేదిగా ఉంటుంది. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే మరి కుటుంబం అంతా రక్షించాలంటే మనం కూడా మరి మన యొక్క సంఘాలు కానివ్వండి, మన బిడ్డలు కానివ్వండి, మరి రక్షించబడాలి అంటే మనం కూడా మరి అలాంటి ప్రార్థనలు మనము చేసేటటువంటి వారంగా ఉండాలి. అంత మాత్రమే కాదు గాని మరి ఆ యొక్క నెహెమ్యా చేసినటువంటి ప్రార్థన కూడా మనం చేసుకుందామండి. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 3-4 వచనాలలో వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖంతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపనము చేసి తిని. మరి నెహెమ్యా కూడా మరి ఆ యొక్క షూషను కోటలో రాజుకు ఒక గిన్నె అందించేటటువంటి వాడు. అతడు చేస్తున్నటువంటి ఉద్యోగంను బట్టి మరి మరి అతడు ఎంత నమ్మకమైనటువంటి వాడు మనము చెప్పవచ్చు. మరి అర్తహషస్తు రాజు పాలనలో నెహెమ్యా రాజుకు మరి ద్రాక్ష రసమును అందించుచుండగా నెహెమ్యా మరి ముఖం బహు దుఃఖంతో ఉన్నట్లుగా రాజు ఏం చేసిండంటే గమనించిండు. మరి నెహెమ్యా ఈ విధంగా మరి నీకేమైంది, ఎందుకట్లా ఉన్నావు మరి అంటూ ఆ యొక్క క్షేమ సమాచారం అడిగినప్పుడు కూడా మరి నా పితరుల యొక్క సమాధులుండు పట్టణం ఏమైపోయిందంటే పాడైపోయింది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడ్డాయి అని మరి ఎంతగానో దుఃఖిస్తూ మరి మరి నెహెమ్యా ఆ విధంగా తెలియచేయడం అనేది జరిగిందనమాట. మరి నిజంగా మరి ఆ యొక్క యెరూషలేము యొక్క ప్రాకారం కొరకు ఆ యొక్క ప్రాకారము మరి యెరూషలేము ప్రాకారం పడద్రోయబడిన దాని గుమ్మములు ఏం చేయబడ్డాయి, అగ్ని చేత కాల్చబడ్డాయని ఎంతగానో అది విన్నప్పుడు నెహెమ్యా ఏ విధంగానంటే కొన్ని దినములు దుఃఖంతో ఉపవాసం ఉండి మరి ఎంతగానో ప్రార్థించినటువంటి వాడుగా ఉన్నాడు. మనం కూడా మరి మరి ఆ విధంగా ప్రార్థించేటటువంటి అనుభవాన్ని మన జీవితాల్లో మనము కలిగి ఉండేటటువంటి వారంగా ఉండాలి. సంఘాల కొరకు మరి ఆ విధంగా అలాంటి భారాన్ని కలిగి మనము ప్రార్థనా జీవితాన్ని కలిగి మనము మొరపెట్టేటటువంటి వారంగా ఉండాలి. మరి నెహెమ్యా చేసినటువంటి ప్రార్థన కూడా మనకి ఎంతగానో మరి సవాలుతో కూడినటువంటి ప్రార్థనగా ఉన్నది. మరి నిజంగా అనేకుల యొక్క జీవితాల్లో ఆత్మీయమైనటువంటి ప్రాకారాలు మరి పడిపోయినటువంటి స్థితిలో, కూలిపోయినటువంటి స్థితిలో మరి ఉంటున్నట్లుగా మనము ఎంతగానో మరి గమనించవచ్చు. మరి నిజంగా సాతానుడు నేటి దినాల్లో ఎంతగానో సంఘాల్లో కుటుంబాలు ప్రవేశించి ఎంతగానో చిన్నాభిన్నం చేస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. అనేకులు విశ్వాసుల యొక్క జీవితాల్లో కూడా మరి ఎంతగానో మరి ఆ యొక్క అపవాది సాతాను ఎంతగానో మోసపరుస్తూ ఆత్మీయమైనటువంటి ప్రాకారాలు మరి కూలగొట్టేటటువంటి వాడుగా ఉన్నాడు. మరి అది గుర్తెరిగి మనము మన యొక్క ఆత్మీయమైనటువంటి ప్రాకారాలను మనము మరి పట్టుకునేటటువంటి వారంగా దేవునిలో స్థిరంగా
మరి ఉండేటటువంటి వారంగా ఉండడం కొరకు మనం ఏం చేయాలంటే మరి ఆ యొక్క నెహెమ్యా లాంటి ప్రార్థన, ఎజ్రా లాంటి ప్రార్థన మనము చేసేటటువంటి వారంగా ఉండాలి. ఆ యొక్క ప్రార్థనలే మనకెంతగానో మాదిరికరమైనటువంటి మరి సవాలుతో కూడినటువంటి ప్రార్థనలుగా ఉన్నాయన్నమాట. మరి చివరిగా ఒకటి చూసుకుందామండి. మరి యోనా చేసినటువంటి మరి ప్రార్థన కూడా మనము చూసుకుందామండి. యోనా మరి యోనా గ్రంథం 1వ అధ్యాయం 1-2 వచనాల్లో, నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థనను అంగీకరించి ఉన్నావు. మనుషులు ప్రార్థన చేసిన స్థలాలన్నిటిలో మరి నిజంగా యోనా చేసినటువంటి ప్రార్థన ఎంతో ప్రత్యేకమైనటువంటిదిగా ఉన్నది. మరి యోనా ఎక్కడుండి ప్రార్థన చేస్తున్నాడంటే ఆ యొక్క మత్స్యం యొక్క చేప యొక్క కడుపులో ఉండి మరి ఎంతగానో దేవునికి ప్రార్థన చేస్తున్నటువంటి వాడుగా ఉన్నాడనమాట. యోనా చేసినటువంటి ప్రార్థన మరి ఆ యొక్క చూసుకున్నట్లయితే మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాకు ప్రార్థన చేసినటువంటి వాడుగా ఉన్నాడు. ఇంకొకటి ఏంటంటే పాతాళ గర్భములో నుండి నేను మరి కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు అని అంటున్నాడు. ఆ యొక్క తిమింగలాలలో కూడా ఎన్నో రకాల జాతులు ఉంటాయంట. కనీసం ఒక 10 రకాల జాతులు. వాటిలో ఒక రకానికి చెందినటువంటిది మరి ఆ యొక్క ఏంటంటే ఈ యొక్క యోనాను ఏదైతే మింగివేసిందో ఆ యొక్క తిమింగలమంట మరి ఆక్సిజన్ అది ఉత్పత్తి చేస్తుందంట. మరి అందులో ఉండేటటువంటి రకాలలో ఆక్సిజన్ అది ఏం చేస్తుందంట, ఉత్పత్తి చేసేదిగా ఉంటుందంట. మరి అట్లాంటి తిమింగలము యోనాను మింగిందని, మరి దాని కారణంగా యోనా చేప కడుపులో నిజంగా బ్రతికి ఉన్నాడని ప్రార్థించడానికి కొందరి ఆ విధంగా బ్రతికి ఉండి ఆ విధంగా తను చేప కడుపులో ఉండి ప్రార్థించినటువంటి వాడిగా ఉన్నాడని మరి కొంతమంది యొక్క అభిప్రాయం. అయినప్పటికీ కూడా మరి మన దేవుడు ఆయన ఎలాంటి దేవుడు అంటే మరి ఆయన సమస్తమును ఎరిగి ఉన్నటువంటి దేవుడు. మరి ఆయన అననుకూలమైనటువంటి పరిస్థితుల్లో కూడా మరి ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అంటే ఆయనకి ఏమి కూడా మరి అసాధ్యము కానిది ఏది లేదనమాట. ఆయనకు సమస్తమును సాధ్యమే. మరి ఆ యొక్క మత్స్యం యొక్క కడుపులో బ్రతికి ఉండడం అంటే నిజంగా అది దేవుని యొక్క గొప్పతనం అనే చెప్పాలి. మరి ఆ విధంగా మత్స్యం యొక్క కడుపులో ఉండి మరి యోనా ప్రార్థన చేసినటువంటి వాడుగా ఉన్నాడు. మరి పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా దేవుడు నా యొక్క ప్రార్థనను అంగీకరించి ఉన్నాడు అని అంటున్నాడు. మరి దీన్ని బట్టి చూస్తే పాతాళ గర్భంలోనికి నిజంగా ఎవరు వెళ్తారంటే చనిపోయినటువంటి వారు వెళ్తారు. మరి అందుకే ఆ యొక్క చేప కడుపులో యోనా ఏమైపోయిండంటే చనిపోయాడు. తిరిగి దేవుడు ఆయనను ఏం చేస్తూ వచ్చాడు అంటే బ్రతికించాడు అని మరి మనము ఎంతగానో మరి తెలుసుకోవచ్చు. ఆ విధంగా యోనా చేసినటువంటి ప్రార్థనలో కూడా మరి నన్ను చేప గర్భంలో నుంచి విడిపించి మరి రక్షించేతమని మాత్రము ఆయన ప్రార్థించడం లేదు. కానీ కేవలం దేవుడు నన్ను చేప కడుపులో ఉండగా దేవుడు నన్ను బ్రతికించిండు అని ఆయన ప్రార్థన చేయడం లేదు. కానీ మరి దేవుని యొక్క సముఖము నుండి పారిపోతున్నటువంటి యోనా మరలా దేవుని వైపుకు మరి తిరుగుతున్నాడు అన్నమాట. మరి దేవుడు చెప్పినటువంటి మాట కాదని మరి నినివేకు వెళ్ళమన్నప్పుడు ఆ యొక్క తర్షీష్కి వెళ్ళి మరి ఎంతగానో మరి అనేక సమస్యలను కొని తెచ్చుకున్నప్పుడు మరలా దేవునికి లోబడేటటువంటి స్థితికి దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే ఆయనను మరల్స్తూ వచ్చాడనమాట. ఆ విధంగా మనం కూడా చాలా సార్లు దేవుడు చేయమన్నటువంటి చేయకుండా మరి దేవునికి వ్యతిరేకంగా చేసేటటువంటి, దేవుణ్ణి పరీక్షించేటటువంటి వారంగా ఉంటాం. కానీ దేవుడు ఏం చేస్తాడో అది మరలా మనల్ని సరైనటువంటి దేవుడు ఏదైతే అనుకున్నాడో మన ఎడల దేవునికి ఎలాంటి ప్రణాళిక ఎలాంటి ఉద్దేశం ఉందో దాన్నే దేవుడు నెరవేర్చేటటువంటి వాడుగా ఉన్నాడు. ఆ విధంగా అనేకమైనటువంటి పరిస్థితుల గుండా వెళ్ళినప్పుడు యోనా మరి మరలా దేవునికి విధేయుడై ఉన్నట్టుగా మనము చూస్తామన్నమాట. కాబట్టి మనం ఈ విధంగా మరి మనం ప్రార్థనా జీవితాన్ని కలిగి అంతకంతకు దేవునిలో మనం ఎదిగేటటువంటి వారంగా ఉండాలి. ఎజ్రా వలె, నెహెమ్యా వలె మరి యోనా లాంటి ప్రార్థనలు మనము
చేసినప్పుడు అవి మన ఆత్మీయమైనటువంటి జీవితాలకు మనకు మాత్రమే కాదు కానీ అనేకులకు కూడా మన యొక్క ప్రార్థనలు ఏ విధంగా ఉంటాయంటే ఎంతగానో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటాయి. మరి ఇట్టి వాక్యాన్ని దేవుడు మన యొక్క వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్.